భారత్ న్యూజిలాండ్ 5 టీ20 మ్యాచ్ ఇవాళ తిరువనంతపురంలో జరగనుంది. ఇది సిరీస్ లో చివరి మరియు డెడ్ రబ్బర్ మ్యాచ్ అయినప్పటికీ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు ఆడే చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఇరు జట్లు గెలుపుతోనే సిరీస్ ను ముగించాలని భావిస్తున్నాయి. భారత్ ఇప్పటికే 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి 3 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించిన టీమిండియా 4వ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 50 రన్స్ తేడాతో ఓడిపోయింది. కానీ ఇప్పుడు హోమ్ గ్రౌండ్లో గెలిచి 4-1 స్కోరుతో సిరీస్ను ముగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణ ఉంది. కేరళ బ్యాట్స్మన్ సంజు తన హోమ్ గ్రౌండ్లో తొలిసారి భారత్ తరపున టీ20లో ఆడబోతున్నాడు. ఇప్పటి వరకు సిరీస్లో అతను ఫామ్లో లేకపోయినా ఇక్కడ హోమ్ క్రౌడ్ మద్దతుతో భారీ స్కోర్ చేసి అందరినీ అలరిస్తాడేమో చూడాలి. సంజు ఓపెనర్గా ఆడుతున్నాడు. అతని ప్రదర్శనపై అందరి దృష్టి పడింది. టీమిండియా ప్లేయింగ్ 11లో మార్పులు రావచ్చు. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ లాంటి వారు రావచ్చని అంచనాలు. కొన్ని సోర్సెస్ ప్రకారం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కాంబినేషన్ ఉండవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా బాగా లీడ్ చేస్తున్నాడు. అభిషేక్ టాప్ ఆర్డర్ లో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. న్యూజిలాండ్ వైపు చూస్తే మిచెల్ శాంట్నర్ కెప్టెన్ గా ఉన్నారు. 4వ మ్యాచ్ లో వారు మంచి ఫైట్ ఇచ్చారు. ఫిన్ అలెన్ రావడంతో టాప్ ఆర్డర్ మరింత బలపడింది. డెవన్ కాన్వే, టిమ్ సీఫర్డ్, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్ లాంటి బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. వారు కూడా గెలిచి మంచి నోట్తో టీ20 వరల్డ్ కప్కి వెళ్లాలనుకుంటున్నారు. పిచ్ రిపోర్ట్ ప్రకారం గ్రీన్ఫీల్డ్ స్టేడియం హై స్కోరింగ్ వేదిక. గతంలో ఇక్కడ జరిగిన టీ20లో భారీ స్కోర్లు వచ్చాయి. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారీ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వాతావరణం కూడా మంచిగా ఉంది. రాత్రి మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉండవచ్చు. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఈజీ అవుతుంది. ఈ మ్యాచ్ భారత్ గెలుస్తుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. సంజు హోమ్ గ్రౌండ్లో మ్యాజిక్ చూపిస్తాడేమో, బుమ్రా, హర్షదీప్ లాంటి బౌలర్లు డామినేట్ చేస్తారేమో చూడాలి. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్లో టెలికాస్ట్, జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అయితే ఏ జట్టు గెలిచినా ఇది టీ20 వరల్డ్ కప్కు ముందు రెండు జట్లకు మంచి ప్రాక్టీస్. భారత్ ఫైనల్ టచ్తో వరల్డ్ కప్కి వెళ్తుందేమో చూడాలి. ఎగ్జైటింగ్ మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరు గెలుస్తారో మీరు ఏమంటారు కామెంట్ చేయండి.